మహబూబ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు। ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాతగా స్వామి వివేకానంద చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు। భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిగా ఆయన మన్ననలు పొందారని తెలిపారు। ఇక స్వామి వివేకానందకు చిన్న వయసులోనే దేశభక్తి, మాతృభూమి పట్ల ఉన్న అంకిత భావాన్ని సాధించిన విజయాలను రామచంద్రరావు గుర్తు చేశారు। వివేకానంద ఒక ఐడియాలజీ ఏదో సిద్ధాంతం ఏదో 164 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ సిద్ధాంతం ఇంకా బలపడతా ఉంది। ఇతర ఒక వామపక్ష సిద్ధాంతాలు అన్ని కూడా బలహీనపడి ఈ దేశాలు అవన్నీ కూడా క్షీణించిపోయినాయి। ఏదైనా ఒక సిద్ధాంతం ప్రపంచ శాంతి కానీ దేశంలో ఉన్న శాంతి కోసం కానీ అది వివేకానంద ఒక సిద్ధాంతం మాత్రమే। దేశము, ధర్మము, సమాజము, మానవత వీటన్నిటినీ కూడా నమ్మినటువంటి వ్యక్తి ఒక స్వామి వివేకానంద గారు। కాబట్టి వారి యొక్క చూపెట్టినటువంటి ఒక మార్గంలో మనందరం కూడా నడవాలి। ముఖ్యంగా యువతకు నేను అపీల్ చేస్తున్నాను, అని కోరుతున్నాను। స్వామి వివేకానంద గారు ఎవరైతే అన్నారో రైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్। మనము ఈరోజు మన యువత ఒక లక్ష్యం పెట్టుకోవాలి। ఆ లక్ష్యం కోసం మనందరం కూడా మనం పని చేయాలి। ఆ లక్ష్యము మన భారతదేశాన్ని వికసిత భారత్ కింద మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి। అందరం కూడా దేశం కోసము మనం ప్రాణాలు ఇచ్చేటటువంటి ఒక త్యాగం ఇచ్చేటటువంటి ఒక మనోభావన మనలో కలగాలి। దానికి స్వామి వివేకానంద గారే మనందరికీ ఆదర్శం అని చెప్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా నేను వారికి నివాళులు అర్పిస్తున్నాను। ఇక్కడ సికింద్రాబాద్లో ఇదే ప్రాంతంలో వివేకానంద గారు ఆ రోజు అమెరికాకు పోయే ముందు, షికాగో పోయే ముందు ఇక్కడ రావడం జరిగింది। మహబూబ్ కాలేజీలో మనం మాట్లాడి ఇక్కడ కన్యాకాపరేశ్వరి యొక్క టెంపుల్ ఉంది కదా, కన్యకా పరమేశ్వరి టెంపుల్ పక్కన ఒక వ్యక్తి ఇంట్లో ఇక్కడ నిద్ర చేశారు। ఇక్కడ నిద్ర చేసి తెల్లవారుజామున వారు అమెరికాకు పోవడం జరిగింది। కాబట్టి చరిత్రాత్మకమైన ప్లేస్ ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది। దీనికి నేను ఇక్కడ స్థానిక ఏదైతే ప్రజలు ఉన్నారో శ్రద్ధతోని వివేకానంద జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు చెప్తాం। వివేకానంద ఒక ఐడియాలజీ